ఇంగ్లాండ్కు మరో కొత్త కెప్టెన్ వచ్చేశాడు. సెప్టెంబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న 5 వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్ జట్టును హ్యారీ బ్రూక్ నడిపించనున్నాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్సీ వహించిన హ్యారీ బ్రూక్ తొలిసారి సీనియర్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ జట్టుకు న్యూ కెప్టెన్ సెలెక్ట్ అవ్వడం ఇది థర్డ్ టైం. శ్రీలంకతో జరిగిన టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టును ఓలీ పోప్ నడిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను ఇంగ్లాండ్ కెప్టెన్గా ఫిల్ సాల్ట్ ఉన్నాడు. తాజాగా వన్డే ఫార్మాట్కు హ్యారీ బ్రూక్ సెలెక్ట్ అయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో టీ20 కెప్టెన్సీ పగ్గాలను హ్యారీ బ్రూక్ అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం జోస్ బట్లర్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 25 సంవత్సరాల హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ తరపున ఇప్పటి వరకు 18 టెస్టులు, 15 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. హ్యారీ బ్రూక్ టెస్టుల్లో 1558 రన్స్, వన్డేల్లో 407 రన్స్, టీ20లో 707 రన్స్ చేశాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు యువ పేసర్ జోస్ హాల్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మూడో టీ20 వర్షం కారణంగా క్యాన్సిల్ అయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఫస్ట్ టీ20లో ఆస్ట్రేలియా 28 రన్స్ తేడాతో, రెండో టీ20లో ఇంగ్లాండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.